దొండకాయ కారపకాయ ఎలా చేయాలో చెప్తానండి. దొండకాయల్ని కుక్కర్లో వేసి స్టవ్ వెలిగించి ఒక అర స్పూన్ ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి 1 విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో తిరగమాత గింజలన్నీ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. ఇది దోరగా వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని అందులో వేసి కాస్త ఉప్పు వేయాలి. ముందు కొంచెమే వేసాం కదా, మరి ఇంకొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసి 1/2 స్పూన్ పసుపు, 1 అర స్పూన్ ధనియాల కారం వేసి కొంచెం ఫ్రై అయ్యేట్టుగా వేయించుకోవాలి. నేను కొన్ని ముక్కలు కొబ్బరి కారం వేయకుండా చేద్దామని పక్కకు తీసానండి. దీంట్లో మిగిలిన వాటిలో కాస్త నిన్న చేసిన కొబ్బరి కారం చూపించాను కదా, ఆ కొబ్బరి కారం వేసాను. ఎంతో టేస్టీ కారపకాయ రెడీ అయిందండి.